హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లంచ్ బాక్స్ రెసిపీలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఇది కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేయండి. ఆలుగడ్డ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఆలుగడ్డ ఒక సగం వరకు ఉడికే వరకు ఉడికించుకుందాము. ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో టమాటో, అలాగే మనం కొద్దిగా కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది మంచిగా ఉడికిన తర్వాత పన్నీర్ కూడా వేసుకొని, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కదా, పన్నీర్ కూడా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత ఇందులో నేను ఈరోజు బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒకసారి బాస్మతి రైస్, ఒకసారి నార్మల్ రైస్, ఇలా రకరకాలుగా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజు బాస్మతి రైస్ వేసాను. ఇలా కలిపేసుకొని ఇంకా బాక్స్లోకి పెట్టేసుకోవడమే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాదు.